బాసు ఎదురు కోర్టులో మీ కేసు. ఇది పట్టుకో. ఆగు, ఎందుకు ఇతన్ని కొడుతున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా మగాళ్ళ మ్యాటర్ ఏదైనా నా బిజినెస్. మా వాళ్ళు నీకు అంత లోకం అయిపోయారా? ఇతను ఎంత అమాయకంగా ఉన్నాడో చూడు. వీడు అమ్మాయిక్కడ. వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఒక అమ్మాయికి లైన్ వేస్తూ మిస్బిహేవ్ చేశాడు. మిస్బిహేవ్ అంటే ఏంటి మిస్? రే, మిస్బిహేవ్ అంటే ఏంటో కూడా తెలీదా నీకు? ఆగండి 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 ఆగండి. ఓ కొట్టేస్తున్నారు. అసలు అమ్మాయి ఏది? ఇక్కడే ఉండాలి. అది సంగతి. లేని అమ్మాయిని సృష్టించి అమాయకుడైన మా వాడిని కొట్టినందుకు ఇతనికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నేను క్షమాపణ చెప్పడం కాదు, వీడిని చెత్త కొట్టాలి. మా మగాళ్ళ మీద జరిగే ఆడవాళ్ళ జీవితం నశించాలి. అవును, నశించాలి. ఏంట్రా నశించేది? ఎక్కువ తక్కువ మాట్లాడితే నా చేతుల్లో నువ్వు నశిస్తావు. ఇంకోసారి మిస్బిహేవ్ చేయడం చూస్తే కొట్టడం కాదు, చంపేస్తా. ఏయ్ పోవే, నీ సంగతి నేను చూస్తా. పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. ఏయ్ నాలాంటి వాళ్ళని చూసావేమో, కానీ నన్ను చూడలేదుగా. థ్యాంక్ యూ సార్. ఈ అమాయకుడిని రక్షించడానికి వచ్చిన మీరు కిరీటం లేని కృష్ణుడిలా ఉన్నారు. ఇక నీ గుడ్ టైం స్టార్ట్ అయింది, దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యువర్ ఆనర్, శృతి అనే ఈ ఆడరౌడి మల్లె పువ్వు కన్నా సుకుమారుడైన నా క్లయింట్ మల్లెల సుకుమార్పై భౌతిక దాడికి పాల్పడింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. మిస్టర్ వినాయకరావు గారు చేసిన అభియోగం మీద మీ సమాధానం? సార్, నేనేం అకారణంగా అతన్ని కొట్టలేదు. ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. అది చూసి నాకు కోపం వచ్చి వాడిని 4 పీకాను. తప్పు చేసినప్పుడు పోలీసులకు అప్పచెప్పాలి. నువ్వే అలా కొట్టడం తప్పు. అయినా అతను తప్పు చేశాడంటానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంది సార్. నా డియరెస్ట్ ఫ్రెండ్ ఐఫోన్ చెప్తుంది. నీ వీడియో నన్ను ఇక్కడ టచ్ చేసిందమ్మా. వీడు సుకుమార్ కాదు, దుష్టకుమార్. వీడు చేసిన నీచపు పనికి 1 నెల రోజుల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. సార్, నేను అమాయకుడిని. అది ఫేక్ వీడియో. గ్రాఫిక్ లో నా తలకాయ పెట్టారు సార్. షట్ అప్. వీడిని అర్జెంట్ గా తీసుకెళ్ళండి. సార్ 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 చెప్పానుగా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానని. ఏమైందక్క? ఆయన టార్చర్ మరీ ఎక్కువ అయింది. రోజుకొకరితో అక్రమ సంబంధం అంటగట్టి హింసిస్తున్నాడు. ఆ బాధ భరించలేక వచ్చేసాను. మంచి పని చేసావు. ఆ రాస్కెల్ని అంత ఈజీగా వదలను. వాడి మీద కంప్లైంట్ ఇస్తా. వద్దు, నువ్వు ఆ పని చేస్తే అది మనసులో పెట్టుకొని నన్ను ఇంకా వేధిస్తాడు. నా కాకపోయినా చిన్నికి వాళ్ళ నాన్న కావాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆయన మారతాడని నా నమ్మకం. వాడిని అస్సలు వదలకూడదు. ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం కదమ్మా. మీరిలా మెత్తగా ఉన్నారు కాబట్టే వాడు అలా తయారయ్యాడు నాన్న.